హాయ్ అండి అందరికీ. మనకి అభ్యసనానికి సంబంధించి మూర్తిమత్వానికి సంబంధించి నిర్వచనాలు అనేటటువంటి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి మనం ఒకసారి అభ్యసనానికి మూర్తిమత్వానికి ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నవి రిపీటెడ్గా వస్తున్నాయి. న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి నిర్వచనాలు ఒకసారి చూద్దాము. మీకు షార్ట్ కట్గా ఫస్ట్ చెప్తున్నాను, నెక్స్ట్ దాని యొక్క వివరణ చెప్తాను. నెక్స్ట్ తర్వాత కూడా మళ్ళీ షార్ట్ కట్ రివిజన్ చేస్తాను. ఆల్ఫర్డ్ యొక్క నిర్వచనంలో స్టార్టింగ్ ఏమొస్తుందంటే ఏ మనోశారీరక విధానాలైతే అని వస్తుంది. ఏ మనోశారీరక విధానాలైతే అని వస్తుంది అభ్యసనానికి సంబంధించి, మూర్తిమత్వానికి సంబంధించి. నెక్స్ట్ కాటిల్ యొక్క నిర్వచనంలో ఏమొస్తుందంటే ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడం అనే వర్డ్ వస్తుంది కాటిల్ యొక్క నిర్వచనంలో. ప్యారిస్ యొక్క నిర్వచనంలో సంస్కృతి అని వస్తుంది. ప్యారిస్లో సంస్కృతి లేదనో ఉందనో ఏదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూ బడ్జెస్ యొక్క దాంట్లో ఏమొస్తుందంటే సమైక్యం, లక్షణాంశాల యొక్క సమైక్యం అని వస్తుంది. బడ్జెస్ సమైక్యం అని వస్తుంది. బ్రౌను నమూనా చూడండి, బ్రౌను గుణాత్మక నమూనా, బ్రౌన్ దాంట్లో గుణాత్మక నమూనా అని వస్తుంది. బడ్జెస్ సా ఉంది కదండి, సమైక్యం వస్తుందని గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ చివర నా ఉంది, నమూనా వస్తుందని గుర్తుపెట్టుకోండి. లక్షణాంశాల సమైక్యము, గుణాత్మక నమూనా. నెక్స్ట్ విల్బర్ట్ జేమ్స్ యొక్క నిర్వచనంలో శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనం అని వస్తుంది. శాశ్వత మానసిక లక్షణాంశాల ప్రత్యేక వ్యవస్థాపనం అని వస్తుంది. కాంటర్ యొక్క నిర్వచనంలో ప్రతిచర్యల మొత్తం కృత్యాల మొత్తం, ప్రతిచర్యల మొత్తము కృత్యాల మొత్తము అని వస్తుంది. ప్రిన్స్ యొక్క నిర్వచనంలో జైవిక స్వతహా అలాగే సిద్ధ గుణాలు అని వస్తుంది. ఇవి మూర్తిమత్వం. నెక్స్ట్ ఇక్కడ హిల్బర్ట్ హంటర్, ఇది అభ్యసనకు సంబంధించి హంటర్ యొక్క నిర్వచనంలో ఏమొస్తుందంటే ప్రవర్తనలో వచ్చే చర్య అని వస్తుంది. హంటర్ యొక్క నిర్వచనంలో ఏమొస్తుందండి, చర్య అని వస్తుంది. హంటరు చర్య. అలాగే గేట్స్ యొక్క నిర్వచనంలో ప్రవర్తనలో వచ్చే మార్పు అని వస్తుందమ్మా. ప్రవర్తనలో వచ్చే చర్య అంటే హంటరు, ప్రవర్తనలో వచ్చే మార్పు అంటే గేట్స్. డెసికో అండ్ క్రాఫర్డ్ యొక్క నిర్వచనంలో దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. సేమ్ దాదాపు శాశ్వతమైన మార్పే వస్తుంది. కానీ కింబ్లే యొక్క నిర్వచనంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు అని. అలాగే హట్టన్ హాగ్ యొక్క నిర్వచనంలో ఏమొస్తుందంటే ఇంచుమించు శాశ్వతమైన మార్పు. హట్టన్ హాగ్ ఇంచుమించు అని వస్తే హట్టన్ హాగ్. కింబ్లే యొక్క నిర్వచనంలో ప్రవర్తనలో వచ్చే చర్య అంటే హంటరు, గేట్స్ మార్పు. డెసికో అండ్ క్రాఫర్డ్ దాదాపు శాశ్వతమైన మార్పు. కానీ కింబ్లేకి వచ్చేసరికి సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. హట్టన్ హాగ్కి వచ్చేసరికి ఇంచుమించు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. చూడండి, ఈ మూడు ఒకలా ఉంటాయి. హంటరు, గేట్స్ ఒకలా ఉంటాయి. ఇవి అభ్యసనం యొక్కవి. అభ్యసనమే 5 ఉన్నాయి. వీటి నుంచే బిట్ వస్తుంది అన్నమాట. హంటర్కి వచ్చేసరికి చర్య, గేట్స్కి వచ్చేసరికి మార్పు, డెస్కో అండ్ క్రాఫర్డ్కి వచ్చేసరికి దాదాపు శాశ్వతమైన మార్పు, కింబ్లేకి వచ్చేసరికి సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు, హట్టన్ హాగ్కి వచ్చేసరికి ఇంచుమించు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మూర్తిమత్వ నిర్వచనాలు చూద్దాము. ఆల్ఫర్డ్కి వచ్చేసరికి ఏ మనోశారీరక విధానాలైతే అని వస్తుంది అన్నాను కదా. ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యక్తి పరిసరాలపై సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల యొక్క చైతన్యపూరిత గతిశీల నిర్వహణయే అతని యొక్క మూర్తిమత్వం. ఆ చైతన్యపూరిత గతిశీల నిర్వహణయే అతని యొక్క మూర్తిమత్వం అని చెప్పింది ఆల్ఫర్డ్ అన్నమాట. నెక్స్ట్ వన్, కాటిల్ ఏం చెప్పారు, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ముందే ప్రాగుక్తీకరించవచ్చు, అదే తన యొక్క మూర్తిమత్వం అంటాడనమాట. పర్సనాలిటీ కాటిల్. అలాగే పారిస్ ఏం చెప్తారు, పారిస్ అంటే సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అంటారు. బడ్జెస్ ఏం చెప్తారు, బడ్జెస్ అనగానే సా వచ్చింది, సమైక్యం వస్తుంది అన్నాను. లక్షణాంశాల సమైక్యము, వ్యక్తి నివసించేటటువంటి సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించేటటువంటి లక్షణాంశాల యొక్క సమైక్యము. ఓకేనండి. బ్రౌన్ నా వచ్చింది, చివర నా వచ్చింది, నమూనా వస్తుంది.
మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. ఓకేనండి. నెక్స్ట్ విల్బర్ట్ జేమ్స్ ఏం చెప్పారు? వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యలు పొందినప్పుడు అతనిలో ప్రస్ఫుటమయ్యేటటువంటి శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనమే అంటాడు. విల్బర్ట్ జేమ్స్ ఏం చెప్పారంటే శాశ్వత మానసిక లక్షణాల యొక్క ప్రత్యేక వ్యవస్థాపనమే. చూడండి, మీకు ఒక 5 నిర్వచనాలు ఉన్నాయి. అందులో 3 నిర్వచనాలు వచ్చినా సరే మీరు ఆప్షన్స్ని బట్టి చేయగలుగుతారు కదా. అదనమాట. మీకు అన్నీ గుర్తులేకపోయినా కొన్ని చేయడం వల్ల, గుర్తుండడం వల్ల అక్కడ ఆప్షన్స్ని బట్టి కూడా చేసే అవకాశం ఉంటుంది. అందుకే మనం పూర్తిగా నేర్చుకోలేదు అనిపించుకునేదానికంటే కొంతైనా నేర్చుకొని వెళ్ళడం బెటర్. చూడండి, కాంటర్ మనకి కాంటర్ నిర్వచనంలో ఏమొస్తుంది? ప్రతిచర్యల మొత్తం కృత్యాల మొత్తం అని వస్తుంది. వ్యక్తి యొక్క ప్రతిచర్యల మొత్తం, ఆ వ్యక్తి చేయగల కృత్యాల మొత్తమే అతని యొక్క మూర్తిమత్వం అంటారు. ప్రిన్స్ అనగానే జైవిక స్వతహా సిద్ధ గుణాలు. ప్రిన్స్ అంటే ఒక రాజు, దానికి సిద్ధ గుణాలు ఉంటాయి ఏవో ఒకటి, అలా ఏదో గుర్తుపెట్టుకోండి. సిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంబంధిత లక్షణాలు, సహజాతాలు మొదలైన లక్షణాంశాలు అన్నీ కలిపి ఇన్ని వచ్చాయంటే అది ప్రిన్స్ అన్నమాట. ప్రిన్స్కి ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి చూడండి, ఇప్పుడు ఒకసారి రివిజన్ చేస్తే మనకి ఏంటంటే మూర్తిమత్వం ఉంది. ఈ ఆల్ఫర్డ్కి వచ్చేసరికి ఏమనో శారీరక విధానాలు అయితే అని వస్తుంది. కాటిల్ అంటే ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి. పారిస్ సంస్కృతి. బడ్జెస్ సా వచ్చింది సమైక్యం. బ్రౌన్ నా వచ్చింది నమూనా. విల్బర్ట్ జేమ్స్ శాశ్వత మానసిక లక్షణాల యొక్క ప్రత్యేక వ్యవస్థాపనం. కాటిల్ వేరు, కాంటర్ వేరు. కాటిల్ అంటే ప్రాగుక్తీకరించడానికి, కాంటర్ అంటే ప్రతిచర్యల మొత్తం కృత్యాల మొత్తం. ప్రిన్స్ అనగానే జైవిక స్వతహా సిద్ధ గుణాలు ఇవన్నీ కూడా బోల్డ్ వస్తాయి అన్నమాట ప్రిన్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ అభ్యసనకు వచ్చేసరికి ఇల్హర్ట్ హంటర్ ఏం చెప్తారంటే అనుభవము శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే చర్య అంటారు. హంటర్ ఏం చెప్తారు? చర్య అంటారు. అలాగే గేట్స్ ఏం చెప్తాడు? అభ్యసనం అంటే అనుభవము మరియు శిక్షణ ద్వారానే ప్రవర్తనలో వచ్చే మార్పు అంటారు. హంటర్ చర్య అంటే గేట్స్ మార్పు అంటారు. ఓకేనండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా అభ్యసనం అంటే ఏంటని చెప్పేసి మనకి టెట్లో మొన్న డెఫినేషన్ ఇచ్చారనమాట. క్రింద ఆప్షన్లో ఇవి ఇచ్చారు. క్రింది వాళ్ళ అభ్యసనం కానిదేదని. ఏంటి ఇందులో ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చారు. ప్రవర్తనలో జరిగే మార్పు, ఆచరణ వల్ల వస్తుంది, దాదాపు శాశ్వతమైనది అని చెప్పి ఇంకొకటి ఇచ్చారనమాట. అప్పుడు కానిదేది మనం గుర్తించవచ్చు. ప్రవర్తనలో వచ్చే మార్పు అది ఆచరణ వల్ల మాత్రమే వస్తుంది, అది దాదాపు శాశ్వతమైనది. మత్తు పానీయాల వల్ల దీనివల్ల గట్రా రాదండి. ఓకేనా. ఇప్పుడు డెసికో అండ్ క్రాఫర్డ్ ఏం చెప్పారు? దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుందమ్మా. డెసికో అండ్ క్రాఫర్డ్ నిర్వచనంలో దాదాపు శాశ్వతమైన మార్పు. డెసికో అండ్ క్రాఫర్డ్ దాదాపు వెళ్ళారు, లేకపోతే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింబ్లేకి వచ్చేసరికి సర్వసాధారణమైనటువంటి దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. కింబ్లేకి వచ్చేసరికి సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు అని వస్తుంది. హర్బన్ హాన్ ఏం చెప్పారంటే ఆయన ఇంచుమించు శాశ్వతమైన మార్పు అని చెప్పారు. అంటే ఇది మత్తు పానీయాల వల్ల దీనివల్ల గట్రా రాదు, జబ్బు అలసట మత్తు పానీయాల వల్ల రాదు, అనుభవం ద్వారానే వస్తుంది అంటాడు. అది శాశ్వతంగా ఉంటుంది. ఏ శాశ్వతం? ఇంచుమించు శాశ్వతమైన మార్పు అని అంటారు. హర్బన్ హాన్. ఓకేనండి, గుర్తుంటాయి కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంచుమించు శాశ్వతమైన మార్పు హెర్బన్ హాను. అలాగే సర్వసాధారణమైన శాశ్వతమైన మార్పు కింబ్లే. నెక్స్ట్ డెసికా అండ్ క్రాఫర్డ్కి వచ్చేసరికి దాదాపు శాశ్వతమైన మార్పు. గేట్స్ అంటే ప్రవర్తనలో వచ్చే మార్పు అంటే గేట్స్, ప్రవర్తనలో వచ్చే చర్య అంటే హంటర్. ఓకేనండి. ఈ 5 నిర్వచనాలు ఇక్కడ గుర్తుంటాయి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి కూడా మీకు గుర్తుంటాయని అనుకుంటున్నాను. ఓకేనండి. ఒకసారి కావాలంటే ఇంకోసారి చూసారంటే ఇంకా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.